రెడ్డి గారి నుండి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నా ఎంతో అభివృద్ధి చేసినాం, ఎంతో చూపించినాం. అప్పుడు నేను 10 సంవత్సరాలు ఉన్నా. ఒకసారి సిద్దిపేట పార్లమెంట్కి ఎంపీగా ఉండి 1,00,000 ఓట్లతో గెలిచిన సంగతి. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్కు 1,00,000 పైకి ఓట్లతో నేను గెలిచిన అంటే ఎందుకు గెలిచిన? కేవలం ప్రజలను ఆకర్షించిన, సేవ చేసిన, అందుబాటులో ఉన్న, పిలిస్తే పలికిన, నా దగ్గరికి వస్తే ఆదరించిన, అందరి కష్టాలు నా కష్టాలుగా భరించిన. కాబట్టే ప్రజలు ఆ విధంగా దీవించిండ్రు, ఆశీర్వదించారు. ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు 2009లో ఇది మొట్టమొదటిసారి మల్కాజ్గిరి పార్లమెంటు స్థాపించబడింది. డీలిమిటేషన్స్ తర్వాత కొత్తగా అయింది. దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ 32.5 లక్షల కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు దాదాపు 37 లక్షలు అయిపోయాయి. అయితే ఇంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీకి మరి మన్మోహన్ సింగ్ లేడు, అమిత్ షా లేడు, లేకపోతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కూడా ఇంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీ లేదు దేశంలో. ఆ రోజు జనరల్ సీటు సర్వసత్నాన్ని ఎక్కడ తెలుసుకోరు? ఒక దళితుడు కదా, పేదవాడు కదా, అసలు ఇది ఇస్తే తెలుసు కదా, ఇది తీయొద్దు అని ఎంతో మంది అడ్డుపడ్డా మరి సోనియా గాంధీ గారు ముందుకు వచ్చి లేదు నేను సర్వే కంటే చేయిస్తా, ఆయన గెలుస్తాడు అని నాకు ఆ సీట్ ఇచ్చినందుకు, మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రధానిక అందరూ దీవించినందుకు, మరి మీరంతా కలిసి ముందుకు వచ్చినందుకే నేను గెలవగలిగిన, ఎంతో సేవ చేయగలిగిన. అదృష్టానికి కేంద్ర మంత్రి కూడా ఆయన. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నన్ను కన్న తల్లి నా సొంత తల్లి అయితే నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ గారు. నేను 2004లో ఎమ్మెల్యే టికెట్ అడిగిన. నో ఐ వాంట్ టు ఇన్ పార్లమెంట్ అన్నది అమ్మగా. సిద్దిపేట పార్లమెంట్ ఇచ్చింది. అప్పుడు కూడా కంటోన్మెంట్ అసెంబ్లీ ఉన్నది సిద్దిపేట పార్లమెంట్. అట్లనే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చేస్తావు సర్వే అని అడిగింది. అంటే అమ్మ నువ్వు మల్కాజ్గిరి ఇస్తే నేను చేస్తా అంటే ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ది సీట్ అన్నది. అంటే మేడం ఐ కమ్ అవుట్ సక్సెస్ఫుల్ విత్ ఫ్లయింగ్ కలర్స్, ఐ విన్ ది సీట్ విత్ ఏ మార్జిన్ నాట్ లెస్ దాన్ 2 lakh votes అని చెప్తే గో హెడ్ అన్నది. 9 నెలల ముందే నా సీట్ అనౌన్స్ చేసేసింది అమ్మగారు. మరి నేను చేసిన 2 లక్షలతో గెలుస్తాను. కానీ ఆ రోజు ఎమ్మెల్యేలంతా నాకు వ్యతిరేకంగా చేసిండ్రు. ఒకటేసారి వచ్చిన ఎలక్షన్ ఎమ్మెల్యేలంతా వేరే దిక్కేసిండ్రు. మరి జనమంతా నా దిక్కేస్తే 1.5 lakh వస్తుంది, 20 మంది ఇచ్చేది. ఇదంతా